దేవుని నామానికి వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరు బాగున్నారా? అందరు వీడియోలు చూస్తూ ఉన్నారా? ప్రతి ఒక్కరు కూడా చూడండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఈరోజు కనికరము గురించి మాట్లాడుకుందాము. దేవుడు చూపించిన కనికరము, దాని నిమిత్తము లేఖన భాగంలో కొన్ని మాటలు ధ్యానించుకుందాము. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, సర్వశక్తివంతుడా ప్రభువా తండ్రి, అయా ఈ సమయంలో ప్రభువా దివా అయా నీ లేఖన భాగంలో తండ్రి ప్రతి మాట కూడా ప్రభు ధ్యానించుటకు నాయన ఈ సమయాన్ని ప్రభువా తండ్రి నాకు సమకూర్చినందుకు వందనాలు. నాకు సమయం ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా. అదేవిధంగా అయా ఈ యూట్యూబ్ తండ్రి ఈ మాటలు ఎంతమంది బిడ్డలు ప్రభా యూట్యూబ్ ద్వారా వింటూ ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డని కూడా అయా తండ్రి జ్ఞాపకం చేసుకోండి. వారు వింటున్నప్పుడు తండ్రి ఏ సాతాను అయా ఈ మాటలు దొంగిలించకుండా వారి హృదయంలోనే మీరు భద్రపరచండి. అనేకమైన బిడ్డలకి ఈ మాటలు రీచ్ అయ్యేలాగా వారి హృదయాలు మీరే ప్రేరేపణ దయచేసి అనేకమైన బిడ్డలకి అయా షేర్ చేసే బిడ్డలుగా వారి హృదయాలు మీరు దయచేయండి తండ్రి. మరి ఈ సమయంలో ప్రభా లేఖన భాగంలో తండ్రి నుంచి మాట్లాడుచున్నాగా నాయన మీరుండి నాలో మాట్లాడమని, మీరు అయా నీ ఆత్మశక్తి నాలో నింపమని, నీ కావలి నాతో నిలిపి ఉంచమని అయా మరి చిన్ని ప్రార్థన నీ పాదాల చెంతగా చేర్చుకొని లేఖన భాగంలో ఉన్న ప్రతి మాట కూడా తండ్రి నాకు వివరంగా తేటగా సూటిగా వారికి అర్థమయ్యేటట్టు నాలో మీరుండి బోధించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ. హోషియా గ్రంథము, హోషియా 6వ అధ్యాయము 6వ వచనము. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. నేను బలిని కోరను కానీ కనికరమనే కోరుచున్నాను. అంటే అప్పుడు ఈ నూతన నిబంధనలో ఈ పాత నిబంధనలో దేవుడు ఆ రోజు మరి బలులు ఇవన్నీ ఈ లోకానికి యేసుక్రీస్తు వారు రాకముందు, కుమారుడు ఈ లోకానికి రాకముందు, మన కోసం బలి కాకముందు ఇవి అప్పుడు వాళ్ళు బలిపీఠం మీదట దహన బలి వాళ్ళు ప్రతిదీ కూడా రక్తస్థావరం కలిగిన నెలసరి ఇచ్చిన స్త్రీలు కావచ్చు, అది ఏదైనా కావచ్చు, వాళ్ళు కడగా ఉన్నప్పుడు వాళ్ళు మరి ఇలా దేవునికి మరి అపవిత్రమైన స్థలంలో వాళ్ళు కూర్చున్నప్పుడు అది వాళ్ళు దాన్ని దేవుడికి ఒక బలిగా అలా అర్పించటము. మళ్ళీ అనేకమైన వాటికి మొక్కుబళ్ళు అంటే వేరు చోటకి దేవుడి ఇప్పుడు అనేకమైన దేవుడు తెలియపరిచిన నాకు మొక్కు చెల్లించండి, నాకు బలులు అర్పించండి అని ఆనాడు గొర్రెని మేకని అన్నిటికీ ఇంకా ప్రతి విషయంలో కూడా ప్రతి వస్తువులో కూడా నాకు దహన బలి చేయమని ఆనాడు పాత నిబంధనలో దేవుడు ఆనాడు తెలియపరిచి ఉన్నాడు. కానీ ఈ లోకానికి కుమారుడు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆ బలి ఆయనే సిలువలో బలి అయి ఉన్నాడు. కాబట్టి ఇంకా మీరు దేనిని మీరు బలి ఇవ్వకూడదు, నేనే మీకోసము సిలువలో బలి అయి ఉన్నాను, ఇంకా మీకు ఏ మొక్కుబళ్ళు ఉండవు అని, నేనే మీకోసం రక్తము కార్చాను, మీ పాపాల నిమిత్తము నీ సిలువలో నేను బలియాగమై ఉన్నాను, అదే మీ బలులని యేసుక్రీస్తు వారు తెలియపరచడము జరిగింది కొత్త నిబంధన. కానీ ఇక్కడ ఈ పాత నిబంధనల హోషేయ గ్రంథంలో ఇది నెరవేర్చనమాట. అప్పట్లో
ఇది నెరవేర్పు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇంకో మాట, నేను బలిని కోరను కానీ కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. అది ఈరోజు నువ్వు ఇస్తున్నావు, కానీ అది నీ చేతిపూర్వకంగా నీ కళ్ళతో నీ ప్రతిదీ కూడా ఇస్తూ ఉన్నావు, కానీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నీ హృదయంలో ఏ మలినము లేకుండా ఏ పాపము లేకుండా నీవు ఇస్తూ ఉన్నావా? నీ హృదయంలో అంటే దేవుడు నీ పై రూపాన్ని అసలే చూడడు. ఇక్కడ అదే మాటకు అర్థం. దేవుడు పై రూపాన్ని చూడడు, నీ హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. మరి ఈరోజు నువ్వు ఏ హృదయము కలిగి ఉన్నావో, నువ్వు ఎలా ఉన్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు ఇక్కడ తెలియపరుస్తున్నది ఏంటంటే హృదయపూర్వకంగా హృదయము కావాలి ఆయనకి. మనకెందుకు? ఆయన అడుగుతున్నది హృదయము. బలి అనేది ఈరోజు అర్పిస్తున్న దాంతో అయిపోతుంది, కానీ హృదయపూర్వకంగా నువ్వు ఇచ్చే కానుక, నువ్వు కానుకిస్తున్నావు. ఆ కానుక చేరవలసిన సేవకులకి, మందిరానికి, దానికో దీనికో దానికి వెళ్ళిపోతుంది, కానీ నీ హృదయ శుద్ధీకరణ లేదే. మరి దేవుడు అది అక్కడ మాట్లాడుచు ఉన్నాడు. నాకు ఇష్టమైనది, ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతుకులై నా నిబంధనను మీరి ఉన్నారు. గిలాదు అన్నాడు ఆదాము మాట ఆ పండుని ఈ చెట్లలో యేసుక్రీస్తు వారు మరి ఆదాంకి అవ్వకి ఆ తోట అప్పగించి వెళ్ళిపోయినప్పుడు మీరు ఆ పండుని తినవద్దని చెప్పినప్పుడు ఆ పండుని వాళ్ళు తినటం జరిగింది. అక్కడ ఆదాము మాట తప్పాడు. అంటే ఇంకోటి ఏంటంటే ఇక్కడ అవ్వ మోసపోయింది. అవ్వ మోసపోయింది అక్కడ సర్పం విషయంలో మోసపోయింది. అది ఆనాడు ఆదాము నిబంధన మీరినట్లు అది నా ఎడల. ఆనాడు ఆదాము ఏ విధంగా మాట తప్పి ఉన్నాడు ఆదాము అవ్వలో, మరి ఈరోజు మీరు కూడా మాట తప్పుతూ ఉన్నారు. విశ్వాస విషయంలో మాట తప్పుతూ ఉన్నారు. మాట మీద మీరు నిలకడగా ఉండలేకపోతున్నారు. మీ హృదయము శుద్ధీకరణ కాలేదు. ఈరోజు నేను మారాను అని నేను ప్రతి నెల కూడాను ఆయన రక్తాన్ని ఆయన శరీరాన్ని నువ్వు భుజిస్తూ ఉన్నావు. నేను మారాను అంటున్నావు, నువ్వు రక్షణ తీసుకున్నావు, అన్నీ చేసావు, కానీ నీ పై రూపాన్ని నువ్వు నలుగురు చూసేటట్టు నువ్వు మారున్నావే, కానీ నీ హృదయంలో నీ తలంపులు లోన ఫీలింగ్ అలాగనే ఉంది. దేవుడు ఆ ఫీలింగ్నే చూస్తూ ఉన్నాడు. వద్దు, ఆ వేషధారణ జీవితము వద్దు. దేవుడు ఖచ్చితంగా ఈ మాట తెలియపరుస్తూ ఉన్నాడు. మన హృదయాన్ని జాగ్రత్త పరుచుకోవాలి. సాతాను ఎక్కడ మన హృదయాన్ని గడిబిడి చేస్తాడో తెలియదు. బలులనేది ఇవన్నీ అటు దేవుని రాజ్యానికి చేరవు ఈ బలులు. అది ఇక్కడ మాత్రమే. నువ్వు ఏ హృదయపూర్వం బలి ఇస్తున్నావు అది ఇక్కడ మట్టికి అది నీ మనం ఉంటుందని, కానీ నీవు మనస్ఫూర్తిగా దేవుని నువ్వు అంగీకరించి ఉన్నావా? దేవుని అంగీకరించి ముందు తర్వాత అది నీ ఇష్టపూర్తిగా నువ్వు ఇచ్చే కానుక. అయినా కానీ పాత నిబంధనలో దేవుడు దశమ భాగంలో వాటి నుంచి ప్రతి వాటిలో నుంచి తీయాలని తెలియపరిచినా, కానీ కొత్త నిబంధన వచ్చేసరికి నువ్వు ఎంత అనుకుంటున్నావో అంతివ్వు, అంతే. కానుక దశమ భాగం అనలేదు, కానుక అన్నాడు. గుర్తుపెట్టుకోండి. దశమ భాగం విషయం అయితే ట్రాఫిక్ కాదు ఇది. ఏంటంటే మాట వచ్చింది కాబట్టి తెలియపరిచి ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి. దశమ భాగం అది
పాత నిబంధనలో నిలిచి ఉంది. అది లేవీలకి ఆనాడు ఇవ్వవలసి ఉంది. ఎందుకంటే వాళ్ళు దేవుని కొరకు దేవుని సన్నిధిలోనే నిత్యం వాళ్ళు కాచుకొని నిలిచి ఉన్నారు. ఇజ్రాయేల్ ప్రజలు వాళ్ళందరినీ అక్కడ ఉన్న ప్రజలు దేవుడు వారిని పోషించాలి. మీరు పనికి వెళ్ళి మీకు వచ్చిన సొమ్ములో వాళ్ళకి 10వ వంతు తీసి వాళ్ళకి ఇవ్వాలి, మీరే పోషించాలి వాళ్ళకని అన్నాడు. ఆ ప్రజలకు తెలియపరచడం జరిగింది. అలా జరిగింది. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి లేదు. మీ మనస్ఫూర్తిగా మీ హృదయానికి ప్రేరేపణ ఎంత కలుగుతుందో అంత ఇవ్వమని అక్కడ దేవుడే తెలియపరుస్తూ ఉన్నాడు. కానీ ఇప్పుడు నేను ఆ ట్రాఫిక్లోకి వెళ్ళట్లేదు. ఇంకొన్ని మాటలు. ఇప్పుడు నేను బలిని కోరను కానీ కనికరమనే కోరుచున్నాను. అది మరి మనం ఒకరి పట్ల ఒకరు ఎలా ఉన్నామో, ప్రేమ కలిగి ఉన్నామా లేదా అనేది ఇంకో వచనం చూసుకుందాము. లూకా సువార్త 6వ అధ్యాయము 36వ వచనము. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్లు మీరును కనికరము గలవారై ఉండుడి. చూడండి, ఇక్కడ దేవుడు కనికరము కలిగిన వాడంట. ఆయన కనికరము కలిగి ఉన్నాడు. అవునా లేదా? కనికరము కలిగి జాలి కలిగిన వాడే. ఒక మనిషి మీద జాలి చూపించే మనస్తత్వం యేసుక్రీస్తు వారికి ఉంది. ఈరోజు ఆ మనస్తత్వం నీకుందా? నువ్వు ఒకరి పట్ల జాలి చూపిస్తున్నావా, ప్రేమ చూపిస్తున్నావా, లేకపోతే హేళన చేస్తున్నావా, లేకపోతే తీర్పు తీరుస్తున్నావా? నువ్వు ఏ విధంగా తీర్పు తీరుస్తున్నావు? నీలో పాపము లేదని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ పాపం అయితే ఉన్నది. ఎందుకంటే ఆనాడు పట్టుబడిన స్త్రీ పాపము చేస్తున్న ఆ స్త్రీని వాళ్ళు పట్టుకొని వచ్చినప్పుడు తుకాయలు, పరిసయ్యులు వీళ్ళందరూ ఎందుకంటే ఆడ పాపము చేస్తుంది కాబట్టి ఈ యేసుక్రీస్తు వారి దగ్గరికి ఆమెను తీసుకొని వచ్చినప్పుడు, మీలో ఎవరైనా తప్పు చెయ్యని వాళ్ళు ఎవరుంటే ఆమెని రాయి తీసుకొని కొట్టమన్నాడు. కానీ ఎవరు కొట్టలేదు ఆడ. ఎందుకు కొట్టలేదంటే దేవుడు ఏమన్నాడు ఇక్కడ, మీలో ఎవరి అయినా ఏ తప్పిదము లేని వాళ్ళని అయినట్టయితే. మరి ఈరోజు నీలో తప్పిదం ఉంచుకొని నువ్వు ఒకరు విమర్శిస్తున్నావు. నిజమే కదా? నువ్వు ఒకరు విమర్శిస్తున్నావు. జ్ఞాపకం చేసుకో ఒకసారి. ఎంత విమర్శన చేస్తున్నావంటే వాళ్ళ కుటుంబము, నీ నోటి నుంచి వచ్చే మాట, నీ కుటుంబము ఆ కుటుంబము ఎంత శోధన అనుభవిస్తుందో ఆ ఒక్క మాటే చాలు ఆ కుటుంబానికి. ఆ మాట వాళ్ళని కుటుంబానికి కొంతమంది మాట పడని వాళ్ళు ఉంటారు. మరి ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు మాట ఒకరికి తీర్పు తీర్చే విధంగా ఉన్నావు, కానీ ఆ తీర్పులో నువ్వు రేపు నిలబడతావు అని గుర్తుంచుకో. ఎవరైనా నిలబడతావు. నువ్వు ఈ లోకంలో నువ్వు తీర్పు తీర్చే వాడివైతే ఖచ్చితంగా ఏ తీర్పు తీరుస్తున్నావు? న్యాయమైన తీర్పు తీరుస్తున్నావా? నీకు తీర్పు తీర్చే అధికారము ఈ లోకంలో, ఈ గ్రామంలో, ఈ లోకంలో ఉందేమో, కానీ దేవుడి దగ్గర నీకు తీర్పు తీర్చే అధికారం నీకు లేదు. ఇక్కడ ఉందేమో, ఆ గ్రామంలో నిన్ను ఒక పెద్దగా నిలబెట్టి ఉన్నారేమో, నువ్వు తీర్పు తీర్చు. కానీ తీర్పు ఎలా ఉండాలంటే న్యాయంగా ఉండాలి తీర్పు. అది ఆ న్యాయము దేవుడి దగ్గర అది న్యాయంగా ఉంది. మరి ఈరోజు నీ తీర్పు ఎలా ఉన్నదో ఒకసారి తీర్చుకో, ఒక్కసారి సరి చేసుకో. తప్పది. ఒకళ్ళని మనం తీర్పు తీర్చకూడదు. తీర్పు తీర్చాలంటే ఆ అధికారము ఆ గ్రామంలో నిన్ను నిలబెట్టి ఉంటే, ఆ తీర్పు తీర్చడానికి నీకు అధికారం ఉంటే నువ్వు తీర్పు తీర్చు. ఎలా ఉన్నానంటే దానికి 1, 2, 3 సార్లు ఆలోచన చేసి తీర్పు తీర్చు. ఆ తీర్పు దేవునికి ఇష్టంగా ఉండాలి. అంతేలే కానీ నలుగురు మాటలు, వీళ్ళ మాటలు, వాళ్ళ మాటలు చెప్పి నువ్వు తీర్పు తీర్చుకో. కానీ ఆ తీర్పు తీర్చేటప్పుడు కూడా నలుగురిని కనుక్కొని తీర్పు తీర్చుకో. ఎందుకంటే అది నీ మాటగా కాకుండా నలుగురు వ్యక్తులను కూడా నువ్వు కనుక్కో. అది ఆ తీర్పు తీర్చు. అంతేలే కానీ ఇక్కడ కనికరము, దేవుడు చూపించిన కనికరము. మరి ఈరోజు ఆ కనికరము, ఒకరి పట్ల మనం కనికరము, జాలి చూపిస్తున్నామా, ప్రేమ కలిగి ఉన్నామా? ఈరోజు దేవుడు శిలువ మీద ఆయన్ని హింస పెట్టిన
వారిని అందరినీ కూడా క్షమించమని అడిగింది మొదటి మాటగా. మరి ఈరోజు మనకు చిన్న చిన్న గాయాలు కాగానే మనం దూషిస్తున్నాం, ఎదుటి వారిని దూషిస్తున్నాం, నీ ఇంటి వారిని దూషిస్తున్నాం. మరి దేవుడికి అంత పెద్ద గాయము చేశాం కానీ దేవుడు మనను ఒక మాట అన్నాడు, వారు తెలియక చేస్తూ ఉన్నారు, వారిని క్షమించమన్నాడు. వాళ్ళకి ఎలుగురు, వారు వెరుగురు అంటాడు. వాళ్ళు తెలీదు, ఈ సిలువ వేయబడుతున్న వారు ఎవరో తెలీదు, ఇక్కడ ఉన్నది ఎవరో తెలియదు అంటున్నాడు. ఈ సిలువ మీద రక్తం కారుస్తూ కొరడాల చేత కొట్టబడుతున్న వ్యక్తి ఎవరో తెలియని స్థితిలో వాళ్ళు అలా ఆలోచన కలిగి. ఇంకోటి ఏంటంటే ఆ వ్యక్తులందరూ ఆయన ద్వారా స్వస్థపరచబడ్డవారే. ఆయన ముందున్న వాళ్ళందరూ యేసుకు ఆ వ్యక్తి ద్వారా, ఆ సిలువలో బంధించబడిన ఆ యేసుక్రీస్తు వారిని ఆయన ద్వారా ఆ గ్రామస్తులు ఆయన వెంట వస్తున్న వాళ్ళందరూ కూడా స్వస్థపరచబడ్డ వాళ్ళే ప్రతి విషయంలో. కానీ ఆ స్వస్థత వాళ్ళు పొందుకున్నారు, కానీ చివరికి వచ్చేసరికి సిలువకు అప్పగించారు. ఈరోజు మనమందరము ఆయనకి సిలువ వేయబడటానికి కారణమై ఉన్నాం. సరే, జాగ్రత్తగా వినండి. ఖచ్చితంగా మనం నీతికి న్యాయానికి మనము కట్టుబడి ఉండాలి. ఆ కట్టుబడి కలిగి ఉంటేనే మనము సరైన మార్గంలోకి నిలిచి ఉంటాము. సరే, ఇంకో మాట చూసుకుందాము. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 156వ వచనము. 156వ వచనము. యెహోవా, నీ కనికరములు మితి లేనివి, నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికింపు. చూడండి, యెహోవా నీ కనికరములు మితి లేనిమట అంటే ఇక్కడ మితి లేనివి అంటే కనికరం అంటే తప్పు చేసిన వారిని నీవు క్షమిస్తున్నావా? దేవుడు అక్కడ క్షమిస్తున్నావు. ఎంత పాపినైనా దేవుడు అక్కడ క్షమిస్తూ ఉన్నాడు, కానీ నువ్వు క్షమిస్తున్నావా? ఆ క్షమాపణ నీలో ఉన్నదా? క్షమించే మనస్సు నీలో ఉన్నదా? కానీ దేవుడు అది నేర్చుకోమంటున్నాడు. దేవుడు యేసుక్రీస్తు వారు అది మీలో ఉండాలి అని అంటున్నాడు ఇక్కడ. కానీ ఇంకో పై వచ్చిన దాంట్లో ఇంకొక మాట, దాంట్లో భక్తిహీనులు నీ కట్టడాలను వెతుకుట లేదు. భక్తిహీనులు అంటే దేవుని ఎరగని వారు, దేవుని ఎరిగిన వారు కూడా వాళ్ళు మళ్ళా పడిపోయే వాళ్ళు, మళ్ళీ దేవుని రుచి ఎరిగిన వారు కూడా వెనక్కి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన ఆయన కట్టడాలను వెతుకుటలేదు అంటే ఆయన చెప్పిన ప్రతి మాట కూడా ఆలకించట్లేదు. యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చారు, ఎలా వచ్చాడు, ఎలా వెళ్ళిపోయాడు, ఇక్కడికి వచ్చి ఏమి చేశాడు, ఇవన్నీ వాళ్ళు గుర్తు పెట్టుకోవట్లేదు. తెచ్చుకోవట్లేదు, మర్చిపోతున్నారు. మరి అలాంటి వారి లోకంలో ఉన్నారు. అవన్నీ మీరు జ్ఞాపకం చేసుకోవాలి, తెలుసుకోవాలి అని దేవుడు ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. కనికరము, ఇక్కడ కనికరము మితి లేని. చూడండి, ఆయన ప్రేమ ఎంత ప్రేమ అంటే ఆయన గాయపరిచినవన్నీ కూడా స్వస్థపరిచే దేవుడు. ఆయన స్వస్థపరచుడు. ఆనాడు గిచ్చమనే తోటలో ఆయన పట్టుబడినప్పుడు అందుట్లో ఉన్న ఆయన్ని బందీగా తీసుకొని పోతున్న ఒక దొంగ చెవిని నరికేసినప్పుడు అక్కడికక్కడ ఆ చెవిని మళ్ళీ స్వస్థపరిచాడు. అక్కడ గుర్తుపెట్టుకున్నాం ఒకసారి. అక్కడ ఆయన ఆ మనిషిని ఆ మనిషి వల్ల యేసుక్రీస్తు వారు గాయపడుతున్నారు, సిలువకి ఎక్కుతున్నారు, వీళ్ళందరూ కలిసి అందరూ పోగై ఆయన్ని సిలువకు వేయటాన్ని సిద్ధపాటు చేస్తున్నారు, తీసుకుని వెళ్తున్నారని ఆ ఆలోచన కూడా ఆయనకి లేదు. ఉంది, కానీ అక్కడ ప్రేమ చూపించున్నాడు. కానీ శిష్యుడికి ఉందా ఆ ప్రేమ? లేదు, నరికేశాడు. తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడు అక్కడ. మరి ఈరోజు నువ్వు తొందరపడి అలా నువ్వు ఉన్నావేమో. దేవుడు అక్కడ తొందరపాటు లేదా, నిదానంగా అన్ని గాయాలైనా తీసుకుని వెళ్ళాలని మరణానికి తీసుకుని వెళ్తూ ఉన్నా కానీ
ఆయన తొందరపడలేదు, ఇంకా బాగు చేశాడు. చివరికి వచ్చే టయాన్ని కూడా బాగు చేశాడు. చెవిని వెంటనే అక్కడికక్కడే స్వస్థపరిచారు. ఈరోజు నువ్వు తొందరపడుతున్నావేమో, ఆ తొందరపాటని తొలగించుకో. సరే, ఇంకొక మాట చెప్తున్నా. యాకోబు పత్రిక, మీకా 7వ అధ్యాయము 18-19. 7వ అధ్యాయం 18-19. తన స్వహస్తములను శేషించిన వారి దోషములు పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడు నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరములను చూపుట ఎందును సంతోషించువాడు గనుక నిరంతరమును కోపముంచడు. ఆయన మరలా ఆయన యందు జాలిపడును, మన దోషములను అణచివేయును. వారి పాపములన్నిటినీ సముద్రపు ఆగదములను నీవు పడవెత్తువు. పూర్వము కాలములో నీవు మా పితరులైన అబ్రహాము యాకోబులను ప్రమాణము చేసిన స్వస్థత కనికరము నీవు అనుగ్రహించనమా. ఇక్కడ చూడండి, ఆయన మరలా మన యందు జాలిపడును. చూడండి, మనము ఏమైనా తప్పు చేసినా, మనకు ఏదైనా మితిమీరి ఏదైనా ఆయన మాటని తిరస్కరించినా కానీ, ఆయన కోపపడ్డా కానీ ఆయన కోపము నిమిషం మాత్రమే, క్షణం మాత్రమే అన్నాడు. కానీ వెంటనే మనల్ని ఆయన మళ్ళీ ప్రేమిస్తాడు. మరి ఈరోజు నువ్వు అలా ప్రేమ కలిగి ఉన్నావా? అలాంటి కనికరము కలిగి నువ్వు ఉండాలి. ఒకరి మీద నువ్వు సాయంత్రానికి, ఉదయానికి, మధ్యాహ్నానికి గొడవ పడుతూ ఉన్నావేమో, కానీ నువ్వు మళ్ళా చేరదీసే మనసు నీలో ఉందా? ఆ ఆలోచన నీకుందా? ఆ ఆలోచన కలిగి నువ్వు ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. జీవితం అలాంటి జీవితమే మనము జీవించుకొని ఖచ్చితంగా దేవునిని మనము వెతికినట్టయితే దేవుణ్ణి మనము ప్రతి విషయంలో కూడా మనము కలిగి ఉంటాము. అంతేగాని మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఇష్టానుసారంగా మనం నిలిచినట్టయితే దేవుని రాజ్యానికి మనం ఎప్పుడూ చేరలేము. దేవునికి కావలసింది నీతి. మనం యథార్థంగా ఉండటము కావాలి, నీతిలో నడవటము కావాలి. యథార్థమైన జీవితంలో ఆయన కలిగి ఉంటే ఆయనకి చాలా ఇష్టలుగా ఉంటాము. అంతేలే కానీ ఈరోజు ఒక మాట, రేపు ఒక మాట, ఒకరిని విమర్శన చేసేటప్పుడు నీవు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఒక్కసారి నేనా ఎవరైనా కానీ ఒకరిని నువ్వు విమర్శన చేసేటప్పుడు ఆ విమర్శనలో నువ్వు ఉన్నావా? కొంతమంది గొడవ అయ్యేటప్పుడు అంటున్నారు, నీది బాగుందిలే నువ్వు నాకు చెప్పొచ్చిన అంటావు. కానీ అది కాదు. ఒకరిని నువ్వు విమర్శన చేయొద్దు. అంటే ఈరోజు నిన్ను నిందిస్తున్నావని నీ ఎదుటకు వచ్చిన వాడిని నీది బాగుందా, నీది నువ్వు చూసుకో అంటున్నావే, ఒక్కసారి నీకు రేపు నీది బాగుందా అన్న వ్యక్తితో నువ్వు రేపు భయంకరమైన స్థితిలో నీ భర్తతో నీ భర్తతో పోరాడినప్పుడు నీకు ఏదైనా గాయం వచ్చు. నీ భర్త ఆ టైంలో తీసుకొని వెళ్ళడు. ఎందుకంటే గాయం చేసిందే నీ భర్త కాబట్టి. రేపు ఎవరు కావాలంటే నీ ఇరుగు పొరుగు వారు కావాలి నేను తీసుకొని వెళ్ళటానికి. ఆ సమయానికి నీ కొడుకు ఉండడు, నీ బిడ్డ ఉండదు, నీ తల్లిదండ్రులు ఎవరు ఉండరు, కానీ ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు. అదే ఇరుగు పొరుగు వాళ్ళు రేపు నీకు మంచిగా ఉంటారు, నిన్ను చెడగొట్టడానికి కూడా ఉంటారు. జాగ్రత్త. అది మనకు కావాలి. ముఖ్యంగా యాకోబు పత్రిక 2:13 స్వతంత్రమును ఇచ్చు నియమమును చొప్పున తీర్పు పొందుబో వారికి తగినట్లుగా మాటలాడుడి, అలాగును నేనే ప్రవర్తించుడి. కనికరము చూపువాడు కనికరమును లేని తీర్పు పొందును, కనికరము తీర్చును మించి అతిశ్రమ పడును. ఇక్కడ స్వాతంత్ర్యమును ఇచ్చు నియమమును చొప్పున తీర్పు పొందుబో వారికి తగినట్లు మాటలాడుడి. చూడండి, ఈరోజు తీర్పులో ఎవరు నిలబడ్డారో ఇందాక చెప్పాను. తీర్పు గురించి అంటే గ్రామంలో నువ్వు ఎవరికి తీర్పు తీరుస్తున్నావో అది తగినట్లుగా ఉండాలి ఆ తీర్పు. అంతేలే కానీ నీకు అనుకూలంగా డబ్బుడికి నువ్వు తీర్పు తీర్చేవాడివేమో గ్రామంలో, అయితే నువ్వు తీర్పు తీర్చేవాడివి అయితే నువ్వు ఆ తగినట్లు నువ్వు ధనానికి లేకపోతే వేరే ఆశలకి నువ్వు ఆ తీర్పు చెప్పవలసిన న్యాయ వైపు చెప్పవలసినప్పుడు అన్యాయ వైపు నువ్వు నిజమైన తీర్పు అదే అని చెప్పి ఉన్నావేమో.
జాగ్రత్తగా నీ తీర్పుని విచారణ చేసుకొని తీర్పు తీర్చమంటున్నాడు. తీర్పు తీర్చంటున్నాడు ఆ సమయంలో. కానీ నీ తీర్పు ఎవరు తీర్పు అంటే అది గ్రామంలో నలుగురు ఉన్న చోట వారిని నిలబెట్టుకున్నప్పుడు జాగ్రత్తగా ప్రతి విషయంలో కూడా తూచి మనం అడుగు వేయాలి. దేవుని మాటలు మనం ఖచ్చితంగా మనం పట్టుకొని నడిచినట్టయితే మనం ఏ పాపంలో పడిపోం. దేవుని ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు విడిచిపెట్టి నువ్వు నడిచినట్టయితే ఖచ్చితంగా పాపంలో పడతావు. విడవకు, పట్టుకో. ఎందుకంటే ఇది విడగొట్టడానికి సాతాను ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ ఆ ప్రయత్నాలన్నీ నువ్వు ఆ ప్రయత్నాల ద్వారా ఫలించబడాలి. వాడు వేస్తాడు, కానీ దాన్ని ఢీ కొట్టడానికి నీ ప్రార్థన, ఈ పరిశుద్ధ గ్రంథం నీతో ఉండాలి. సాతాను వేస్తాడు, సాతాను వేయకుండా ప్రతి ఒక్కరిని శోధించాడు. దేవుణ్ణి శోధించిండు, దేవుణ్ణే శోధించినాడు. మనం ఎంత చెప్పు, మనం ఎంత. కానీ మన పక్షాన దేవుడు మనం నమ్మిన దేవుడు చాలా గొప్పవాడు, చాలా శక్తివంతుడు, ధైర్యం కలిగిన వాడు. ఆ ధైర్యం మనకు పంచిండు. ఆ ధైర్యంతో మనం కూడా నిలిచినట్టయితే దేవుని రాజ్యాన్ని మనం చూస్తాము. అంతేలే పిరికి వారికి కూడా పరలోక రాజ్యం లేదని తెలియపరిచి, నువ్వు పిరికితనం వల్ల ఉంటే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. ఆ పిరికితనం తీసుకో, ధైర్యం తెచ్చుకో. సమస్యలు వస్తుంటాయి, ఎన్ని సమస్యలైనా వస్తాయి, కానీ నీ కనికరం అనేది పోనీయకూడదు. నువ్వు ఒకరి మీద చూపించే నీ ప్రేమ ఎప్పుడు కూడా వెళ్ళిపోకూడదు. ఆ ప్రేమ ఎప్పుడు ఉండాలి. ఈరోజు నువ్వు ఇంకా వేరే విషయంలో ఒత్తిడి వల్ల నువ్వు తొందరపాటు నిర్ణయం, నీ భర్త కానీ భార్యకి కానీ బిడ్డలకి కానీ ఇరుగు తొందరపడి నువ్వు ఒక మాట జారి ఉన్నావేమో. కానీ అది తొందరపడి మాట జారి, కానీ ఆ తొందరపాటు వల్ల మళ్ళీ నువ్వు అన్నిని క్షమించాలి. నువ్వు క్షమాపణ అడగాలి. ఎందుకంటే నువ్వు ఆ తొందరపాటు వల్ల, ఆ ఉగ్రత వల్ల నువ్వు తొందరపడి మాట అన్నావేమో. కానీ నువ్వు క్షమించగలిగిన వాడిగా ఉండాలి. క్షమాపణ తెలియపరచాలి. నేను తొందరపాటులో ఏదో మాట జారాను, నన్ను క్షమించమని అడగాలి. కానీ మనం ప్రతి విషయంలో కూడా తగ్గేది లేదంటున్నాం. మనం తగ్గాలి ఖచ్చితంగా. మనం తగ్గితేనే దేవుడి దగ్గర హెక్కించబడతాం. మనం తగ్గాలి, ఆయన హెచ్చించబడాలనేది పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. కానీ మనం ఎక్కడ తగ్గం. ఆనాడు మోషేని నువ్వు మాట్లాడంటే బండని కుట్టాడు. అంటే దేవుడు అక్కడ మితి మీరిండా లేదా? మితి మీరిండాడు. ఎందుకంటే ఆయన ఘనత కొరకు మాట్లాడమనంటే కొట్టాడు. దాని నిమిత్తమే ఆయన వాగ్దాన భూమిని స్వతంత్రించుకోలేకపోయాడు. అంటే ఆయన ప్రయత్నం చేశాడు. ఆయన సొంత దేవుణ్ణి వేరే రీతిగా చూడలేదు. కానీ అంటే ఆయన గొప్పతనంగా ఆయన గొప్ప చేసుకున్నట్టు కొరకు ఆ రోజు ఆయన మాట్లాడమంటే కొట్టాడు. ఒకసాట కొట్టమన్నాడు, కానీ దాన్ని రివర్స్గా మళ్ళీ ఎలా చెప్పినప్పుడు అలా చేశాడు అనమాట. అలా మనము దేవుడు ఏది చెప్తే చేయాలి, అంతే. సరే, అర్థమైంది ఆ వాక్యము? అర్థమైంది అనుకుంటున్నాను. సరే, ఎక్కడైనా నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. ఎవరినైనా ఈ మాటల వల్ల ఎవరినైనా గాయాలైనా సరే. ఇంకోటి ఏంటంటే, ఈ మాటల వల్ల ఎవరైనా కనికరం కలిగి లేరో ఈ రోజు నుంచి, ఈ మాటల వల్ల నేను మార్చబడాలి, నేను ఈ రోజు నుంచి కనికరం కలిగి ఉండాలి అంటే దేవునికి స్తోత్రం. నిజంగా ఈ మాటల వల్ల వాళ్ళ హృదయాలు మార్చబడి ఉంటే దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఇంకా వేరే ఆలోచన కలిగి ఉంటే మట్టుకైతే నేను చేసేది ఏమీ లేదు. ప్రతి ఒక్కరు కూడా దేవునిలాగా మనం ఉండాలి. దేవుడు ఏ విధంగా యేసుక్రీస్తు వారు కనికరం కలిగిన వాడై ఉన్నాడో ఈరోజు మనం కూడా అదే కనికరం కలిగిన వారై ఉండేటట్టు. సరే, ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. ఈ మాటలు అనేకమైన బిడ్డలకి రీచ్ అయ్యేటట్టు నీ కృప, నీ కాపుదల ప్రతి ఒక్క బిడ్డని పరిశుద్ధాత్మదేవ నీకు వందనాలు ప్రభా. తండ్రి నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా కనికరము గురించి నేను ప్రభా అయ్యా నువ్వు చూపించిన కనికరము తండ్రి మమ్మల్ని కూడా ప్రభా ఆ రీతిగా తండ్రి ఒకరి పట్ల ఒకరు కనికరము కలిగి మీరు కూడా జీవించాలని సెలవిచ్చి ఉన్న ప్రభా. ఆ మాటలు తను ఇంకా నేను మాతో మీరు మాట్లాడి ప్రభా తను మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అయ్యా ఈ మాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభా దీవించి ఆశీర్వదించి వారి హృదయాలను ఫలించడానికి అనేకమైన బిడ్డలకి నేను ప్రభా ఇది
అయా తెలియపరిచే రీతిగా తండ్రి వారు తండ్రి హృదయాలలో ఇంకా కనికరము లేని వారిగా నిలిచున్నారేమో. కనికరము కలిగి ప్రతి ఒక్కరు కూడా తండ్రి ఆ మాట ప్రకారం నడిచి జీవించేటట్టు నీ కృపని మాకు దయచేయమని పరిశుద్ధాత్మ దేవా తండ్రి మీరు తాకండి. ఈ లేఖన భాగంలో నుంచి నాయన ప్రభా మాతో మాట్లాడి మాకు నాయన ప్రభా ఈ మాటలు తను బోధించినందుకు నాయన ప్రభా, అదేవిధంగా నాయన ప్రభా ఈ సమయంలో ప్రభా తను ప్రత్యేకంగా నాయన ప్రభా ఈ మాటలు చెప్పుకున్నటకు నాయన ప్రభా తండ్రి అయా దేవా ఈ యూట్యూబ్ ద్వారా నాయన ప్రభా తండ్రి అయా నన్ను ఈ సమయంలో నిలబెట్టుకొని మాటలు తెలియపరచుటకు నాయన ప్రభా మీరు ఈ సమయం దాకా మీరు నాతో ఉండి నాయన ప్రభా ఈ మాటలు తండ్రి అయా తూచి పొల్లుపోకుండా ప్రభా అయా నీ మాట నువ్వు తెలియపరిచిన ప్రతి మాట కూడా తండ్రి నాలో నీవుండి నాయన ప్రభా మాట్లాడి వారి హృదయాలలో మీ మాటలు నింపినందుకు యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా, అందరికీ ప్రైజ్ లార్డ్.